కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సాయి తేజ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్ను సస్పెండ్ చేయడాన్ని సాయి తేజ ఖండించారు. కుల గణనపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు, బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లతో పాటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% కేటాయించమన్నందుకు తిన్మార్ మల్లన్ను సస్పెండ్ చేస్తారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తిన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసి ఉంటే బీసీ తడాక చూపించేవాళ్ళమన్నారు. ఇప్పుడు భర్తీ చేసే 4 ఎమ్మెల్సీలు బీసీలకే కేటాయించాలని, కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సాయి తేజ. తిన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బీసీ బిడ్డ అయినందున బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేక పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని మా విద్యార్థి లోకం గాని బీసీ సమాజం గాని తిన్మార్ మల్లన్న వెంట ఉన్నదని చెప్పేసి తిన్మార్ మల్లన్న సస్పెండ్ చేసిందో ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా మా ఇటల రాజేంద్రన్న, మా బీసీ బిడ్డ అయినటువంటి రాజేంద్రన్న కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అగ్రకుల పార్టీలు మా బీసీలకు, మా బీసీల ఓట్లు కావాలి, మా బీసీలు జెండాలు మోయాలి, మా బీసీలు జిందాబాదులు కొట్టాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏ రకంగా చూస్తున్నాయో మనకు చూస్తుంటే అర్థమవుతున్నది. సరే, ఇప్పుడు ఇక్కడ బీసీ సమస్యల పైన, బీసీ రిజర్వేషన్ల పైన, బీసీ ఉద్యోగుల పైన అనేక రకమంటి ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీకు నచ్చడం లేదు కదా, మీరు పర్సెంటేజ్లు 10 ఏళ్ల కింద ఒక పర్సెంటేజ్ చూపిస్తున్నారు, ఇప్పుడు ఒక పర్సెంటేజ్ చూపిస్తున్నారు. అంటే మళ్ళీ తక్కువ చేసి చూపించడం వల్ల మీకేం లబ్ధి జరుగుతుందని చెప్పేసి అట్లా పార్టీ సీనియర్లు ఉన్నారు. మీరు నార్మల్ గా పార్టీ సీరియల్లను పక్కగా పెట్టేసి కామన్ ఆతి చూసి అడిగేదకు మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికైనా మా బీసీలకు సముచిత స్థానం ఇస్తేనే మీ పార్టీలు, మన ఇది రెడ్డి కాంగ్రెసా రాహుల్ కాంగ్రెసా మీరు తెలుసుకోవాల్సిందిగా మేము